ఒక చిన్న క్వశ్చన్, ఇండియా యుఎస్ డీల్ జరిగిన వెంటనే ఎందుకు సడన్లీ అమూల్ పాలలో కాలిఫామ్ కంటైన్మేషన్ బయటపడింది? ఇది కోఇన్సిడెన్సా లేక ప్లానర్ నెరేటివా? ఇండియా ఒక చిన్న లూప్హోల్ అలౌ చేసింది. దాని పేరు DDGS, ఇథనాల్ ప్రాసెస్. తర్వాత మిగిలే ఇండస్ట్రియల్ రెసిడ్యూ, దీనిని యానిమల్ ఫీడ్గా యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు చెప్తుంది ఏమిటంటే ఇది ఒక బ్యాక్డోర్ ఎంట్రీ యుఎస్ అగ్రిగేట్స్కి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మీరే చూస్తారు. చాలా మంది హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ మీద నెగిటివ్ రీసెర్చ్ కోట్ చేస్తుంటారు. షాక్ ఏమిటంటే ఆ రీసెర్చ్ పేపర్స్ ఒరిజిన్ మోస్ట్లీ యుఎస్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ నుంచే ఉంటుంది. మొదటి టార్గెట్ అమూల్, సడన్లీ మిల్క్లో కంటామినేషన్ న్యూస్. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. కొద్ది రోజులు వెయిట్ చేయండి. గీ కాజెస్ హార్ట్ అటాక్, కోకోనట్ ఆయిల్ ఈజ్ డేంజరస్ అని హెడ్లైన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది కొత్త కాదు, ఇది రిపీటెడ్ ప్లేబ్యాక్. 50 years బ్యాక్ డాల్డాని హీరో చేశారు, దేశీ గీ కంటే బెటర్ అని. 25 years బ్యాక్ రిఫైండ్ పాల్మ్ ఆయిల్ని ప్రమోట్ చేశారు, మన ట్రెడిషనల్ ఆయిల్స్ని విలన్ చేశారు. రిజల్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్, క్యాన్సర్ కేసెస్ స్కై రాకెట్ అయ్యాయి. ఇప్పుడు అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అందుకే ఇప్పుడు నరేటివ్ చేంజ్ చేస్తున్నారు. ముందుగా ఫేస్ క్రియేట్ చేస్తారు, తర్వాత లోకల్ బ్రాండ్స్ని డిఫైమ్ చేస్తారు, చివరికి యుఎస్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ని ప్రమోట్ చేస్తారు. ఇది సింపుల్ స్ట్రాటజీ కాదు, ఇది వెల్ కోఆర్డినేటెడ్ ఈకో సిస్టమ్. మనం రెగ్యులర్గా కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ కాకపోతే ఈ నరేటివ్ మనల్ని పూర్తిగా డామినేట్ చేస్తుంది. అందుకే బ్లైండ్లీ బిలీవ్ చేయకండి, రీసెర్చ్ చేయండి. ట్రెడిషనల్ ఫుడ్ని వెంటనే రిజెక్ట్ చేయండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి మరియు మీ ఆప్షన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేయండి, ఫాలో చేయండి.